అందరికీ నమస్కారం. విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందంటూ వైసీపీ కేటీఎం బ్యాచ్ దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. అయితే దాని మీద కూడా మరి ప్రజలకి నిజాలు తెలియాలి కాబట్టి అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. అక్కడ ఉన్న అంబేద్కర్ పేరును చిన్నది చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దగా పెట్టడం వల్ల కొంతమంది నాయకులకు నచ్చక, లేకపోతే కార్యకర్తలకు నచ్చక ఓన్లీ అది కూడా వైసీపీ నాయకులే కార్యకర్తలే అది కూడా చేయడం జరిగింది. అంబేద్కర్ పేరుని ఎందుకు చిన్నది చేసి జగన్ పేరుని ఎందుకు పెద్దది పెట్టారనే టైప్లో వాళ్ళే జీర్ణించుకోగలేక ఆ యొక్క పేరును దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ పేరుని తీసేయడం జరిగింది. దాన్ని దుష్ప్రచారం చేసి ఈరోజు ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చేశారంటూ చేస్తున్నారు. అదంతా అవాస్తవాన్ని కూడా పూర్తిగా మేము చెప్తున్నాం. అంబేద్కర్ మహనీయుడు, రాజ్యాంగ రూపకర్త. అటువంటి మహనీయుడి పేరు దగ్గర ఆయన పేరు పేరు పెట్టి ఏంది జగన్మోహన్ రెడ్డి చిన్న పేరు పెట్టాలి. కానీ స్వతంత్ర సమరయోధుల్లాగా జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దది పెట్టి అంబేద్కర్ పేరు చిన్నది పెట్టడం జరిగింది. కొంతమంది ఆ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అది నచ్చక ఆ పేరును తొలగించడం జరిగింది. దాన్నే పెద్దగా చేసుకొని వైసీపీ నాయకులు, వైసీపీ కేటీఎం బ్యాచ్ ఏదో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందంటూ దుష్ప్రచారాలు చేసి ప్రజల్లో ఏదో ఒక ఎన్డీఏ కూటమిని దుష్ప్రచారం చేసి ఎన్డీఏ కూటమిని ఏదో ఒక డ్యామేజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇటువంటి వేలు కూడా దయచేసి ప్రజలు నమ్మకుండా నిజాలు తెలుసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు కూడా వార్తాపత్రికలు మీడియా ద్వారా కూడా మీకు తెలుస్తుంది. మేము చెప్పడమే కాదు, అవి కూడా మీరు చూడండి, వీడియోలు చూడండి, అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకేనా? అందరూ గమనించాల్సిందిగా కోరుతున్న ప్రజలందరూ కూడా.